బాలరాజు కేస్ కోర్టులో హీరింగ్‌కి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న బాలరాజు బోన్‌లో నించుంటూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న జడ్జి మాత్రం "ఏంటి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు నిర్దోషి అనిపించుకోవడానికి" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు లాయర్ మాత్రం బాలరాజు నిర్దోషి అని చెప్పడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సాక్షి ఇక్కడికి రావడానికి కాస్త టైం పడుతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి "ఏంటి ఏం మాట్లాడుతున్నారో మీరు? కరెక్ట్‌గా చెప్తే బావుంటుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ మాత్రం "అవును, కాస్త ట్రాఫిక్ జామ్ వల్ల అతను అక్కడ ఆగిపోయారు. కానీ కోర్టుకి దగ్గరలోనే ఉన్నారు. మీరు కాస్త ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఆయన ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. అలాగే బాలరాజు నిర్దోషి అని తేల్చే అవకాశం ఉంటుంది. కాస్త టైం ఇవ్వండి" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి మాత్రం "ఏంటి నేను ఇప్పుడు ఈ టైంని పెంచాలా?" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ మాత్రం "మీరే కాస్త నిర్దోషిని దోషి అని తేల్చకుండా ఉండాలి అని అంటే ఇప్పుడు మాకు కాస్త టైం ఇవ్వండి" అని చెప్పేసైతే బ్రతిమలాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి అయితే "సరే, మీరు అడుగుతున్న ఒక 5 నిమిషాలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను. ఆ టైంలోపు అతను వచ్చి ఆ సాక్ష్యాలను చూపిస్తే సరే, లేదంటే ఈ బాలరాజుకి శిక్ష అయితే ఖచ్చితంగా పడి తీరుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. కాస్త టైం ఇచ్చారు. కావేరి ఈలోపు అతన్ని తీసుకొని వస్తే చాలా బావుంటుంది అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న జడ్జి మాత్రం "ఈ 5 నిమిషాల్లో వస్తే వస్తాడు. లేదంటే ఇతనికి శిక్ష ఖచ్చితంగా పడి తీరుతుంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలరాజు మాత్రం "ఏంటి ఖచ్చితంగా వస్తుందో రాదో కావేరి" అని చెప్పి కావేరి కోసం ఎదురు చూస్తూ